సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో నాకు ఎక్కడున్నాను అనుకుంటారు. సో నేనైతే టాటా షోరూమ్కి అయితే వచ్చేసాను అనమాట బళ్ళారిలో. మన బళ్ళారిలో ఎందుకు వచ్చేసామంటే మన తాత అయితే గతం 10 ఏళ్ళ నుంచి పాత కార్ అయితే వాడుతున్నాను అనమాట. సంథింగ్ ఎప్పుడుదో బ్యాక్ ఎప్పుడు ఒక 10 years బ్యాక్ నేను కారు వాడుతున్నాను అనమాట. సో ఇప్పుడైతే ఆ కార్ అనేది ఇచ్చేసి కొత్త కార్ అయితే కొంటున్నాము. కొత్త కార్ ఎక్స్చేంజ్లో పెట్టేసి కొంటున్నాం అన్నమాట. అది ఎంతగానో కాలేదు, పాత కారు లైక్ 2 lakhs 1 lakh. అది కూడా ఎందుకంటే 10 ఏళ్ళ వెనకాల కారు కాబట్టి అంత వాల్యూ ఏమి ఉండదు. సో అందుకని అది ఫుల్ తుక్కు తుక్కు అయ్యేటట్టు వాడినాడు అనమాట. సో అందుకని మా తాత అయితే ఎక్స్చేంజ్ చేస్తున్నాడు. సో నేను మా మమ్మీ వచ్చేసామన్నమాట కార్ డెలివరీ తీసుకుని. నేను మా మమ్మీ అండ్ మా తాత వచ్చామన్నమాట కార్ డెలివరీ తీసుకుని. సో ఇప్పుడైతే కార్ అయితే తీసుకుంటున్నాము. సో నేను ఎక్కడున్నానంటే టాటా మోటార్స్ బళ్ళారిలో ఉన్నాను అనమాట. చూసుకోవచ్చు గైస్, టాటా మోటార్స్ బళ్ళారిలో ఉన్నాను అనమాట మనమైతే. సో నేనైతే ప్రజెంట్ వెయిటింగ్లో కూర్చున్నాను అనమాట. మా తాత వాళ్ళందరూ ఆడ చూస్తున్నారు. నేను కూడా కార్ చూసి వచ్చాను. బట్ నేను మీతో మాట్లాడదామని వచ్చినాను. ఇంటికా నుంచే వ్లాగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. బట్ నేనైతే మర్చిపోయాను అనమాట. ఈడ షోరూమ్కి వచ్చేస్తే వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో చూసుకోవచ్చు, ఇక్కడ వెయిటింగ్ హాల్ ఇక్కడ కూర్చొని నేనైతే వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తాను అనమాట. సో గైజ్, ప్లీజ్ గైజ్, లైక్ చేయండి గైజ్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ చాలా ఆ, కావాలన్నమాట. సో థ్యాంక్ యూ ఫర్ ద 1K సబ్స్క్రైబర్స్ కూడా అయింది. సో ఇంతే ఇట్లే ముందరకు పోతూ ఉండాలి. ఆ, మన ఫ్యామిలీ పెద్దది అవ్వాలని కోరుకుంటున్నాను. సో ఆ, ఇప్పుడు మీరైతే ఫస్ట్ చేయాల్సిన పని ఏమంటే ప్లీజ్ లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఆ, ఇట్లా కొత్త వాళ్ళకి కూడా షేర్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ గల. సో గైస్, మీ సపోర్ట్ అయితే చాలా అవసరం. సో చూడండి గైస్, ఈ కార్ వచ్చేసి ఇప్పుడు డెలివరీ ఇవ్వబోతున్నారు. ఇది మన కారు, ఇది మందనమాట కార్ అది. సో ఇదైతే ఇస్తారనమాట. ఇప్పుడు ఫస్ట్ ఇదైతే మనం డెలివరీ తీసుకున్నాం. సో ఫస్ట్ అదైతే డెలివరీ తీసుకున్నామట అనమాట. ఆ కార్ పేరు వచ్చేసి గైజ్, మన తాతగారి కారు పేరు వచ్చేసి టియాగో అనమాట, టాటా టియాగో. సో ఈ వీడియో లాస్ట్కి ఇంటికి పోయి చెప్తాను ఎంత బడ్జెట్ అయింది ఏందని అంతా. ఈ వీడియోలో అయితే డీటెయిల్ ఇస్తాను, కారు చూపిస్తాను, ఇంటీరియర్ చూపిస్తాను, అంతా A to Z చూపిస్తాను. సో ప్రస్తుతానికి అయితే నేనైతే వెయిటింగ్లో ఉన్నాను అనమాట. మన తాత ఏమో ఆ కార్ అంతా బాగా క్లియర్గా చూస్తున్నారు, కొత్త కారు. సో వినిపిస్తుంది అనుకుంటా మీకు కార్ సౌండ్. కార్స్ అన్ని డెలివరీ అంతా అవుతుంది. ఈరోజు వచ్చేసి మండే అనమాట. సో లెట్స్ గో గైస్. ముందర ఏం జరగబోతుందో బ్లాగ్ అయితే స్కిప్ చేయొద్దండి. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి, ఏమవుతుందో అంత క్లియర్గా క్యాప్చర్ చేస్తాం కెమెరాలో. సో లెట్స్ గో గైస్. గైస్, మన ముందల ది లెజెండ్ డ్రీమ్ ఆఫ్ రతన్ టాటా చీప్ అండ్ బెస్ట్ కార్. చీప్ అండ్ బెస్ట్ అని కాదు, 13 లక్షలు అనమాట కారు. సో 13 లక్షలైన టాప్ 1 లగ్జరియస్ కార్ చూడండి. ది వన్ అండ్ ఓన్లీ టాటా సియారా. ఇప్పుడైతే నేనైతే యాడున్నాను, షోరూమ్లో ఉన్నాను అనమాట. సో గైస్ కూర్చున్నాం. ప్లీజ్ లైక్ చేసుకోండి గైస్. ముందల నెక్స్ట్ వ్లాగ్లో ఏమవుతుందో చూపిస్తాను. మీరైతే స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఉండండి. మీరు కూడా ఎక్కువ సపోర్ట్ చేయండి గైస్. మీ సపోర్ట్ చాలా వాల్యుబుల్. మీరు ఎక్కువ సపోర్ట్ చేస్తే మనం త్వరలో ఇలాంటి కార్లు కొనవచ్చు. నేను చెప్పలేము. మీరు ఫస్ట్ నేను మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్. సో ముందులో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. ఓపెనింగ్ గైస్, ఓపెనింగ్ ఇప్పుడు అది ఏమంటారు కదా, అది టవల్ తీస్తున్నారు. సో గైస్, ఈ నుంచి అయితే నేనైతే వాయిస్ ఓవర్ అయితే ఇస్తాను అనమాట. ఎందుకంటే ఆడ బ్యాక్గ్రౌండ్లో వేరే సాంగ్ అయితే వేసారనమాట. అది కాపీరైట్ రావచ్చు యూట్యూబ్లో, మళ్ళీ మనకి రిస్క్ ఎందుకని నేనైతే వాయిస్ అయితే తీసేసాను అనమాట. చూసుకోవచ్చు, మనమైతే అదైతే లాగేసాం అనమాట. కార్ పైన కార్ చూసుకోవచ్చు ఎంత షైన్ కొడుతుందో, కొత్తది అనమాట కార్ వచ్చేసి. నేను సాంగ్ పెడదాం అనుకున్నాను, వాల్యూమ్ పెడదాం అనుకున్నాను. బట్
ఇది బ్యాక్గ్రౌండ్ అది మ్యూజిక్ వల్ల కొంచెం కాపీరైట్ అలా ఛాన్సెస్ ఉంటాయని నేనైతే పెట్టలేదు. చూడొచ్చు గైస్, కార్ ఇంటీరియర్ అయితే లో బడ్జెట్లోనే ఎంత మంచి ఇంటీరియర్ ఉందో, ఫుల్ కొంచెం లగ్జరీ ఫీల్ అయితే ఇస్తుంది. కొంచెం ఎస్, కార్ కొంచెం చిన్నది కాబట్టి బయట లుక్స్ కొంచెం ఆ, చిన్న కార్లా కనిపిస్తుంది. అయినా కానీ లోపల ఇంటీరియర్ మాత్రం లగ్జరియస్గా ఉందన్నమాట, మనం చూడొచ్చు వీడియోలో. సో ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి వాళ్ళైతే షోరూమ్ వాళ్ళు కేక్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. కేక్ కట్ చేయండి సార్ అని చెప్పారు. సో ఆ, ఇప్పుడైతే మనమైతే కేక్ అయితే కట్ చేస్తున్నాము. కేక్ కట్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనమైతే కార్ అయితే తీసుకొని పోవడమే, అంటే బయటికి తీసుకొని పోవాలి. బయటికి తీసుకొని పోయిన తర్వాత ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారనమాట. ఏంటిది, ఎట్లుంటుంది కారు, లోపల ఇంటీరియర్ చూసి సాటిస్ఫైడా లేదా అని అంతా అడుగుతారనమాట. సో చూసుకోవచ్చు, ఇప్పుడైతే మనమైతే కార్ అయితే బయటికి అయితే తీసుకొని పోతున్నాం అనమాట. అక్కడ లోపల చూసుకోవచ్చు, బ్లూ కలర్ షర్ట్ వేసుకున్న అతను, ఒక షోరూమ్ అతను వచ్చేసి అంటే అంత డీటెయిల్గా చెప్తారనమాట కార్ ఏమి. ఇప్పుడు మనం పాత బండులు నడిపిన తర్వాత, అంటే పాత కార్ నడిపిన తర్వాత సడన్గా కొత్త కార్ తీసుకున్నప్పుడు ఆ ఫ్యూచర్స్ అన్నీ అర్థం కావు కాబట్టి అందుకనే ఒక గైడ్ అయితే లోపల ఉంటాడనమాట, చెప్పిస్తూ ఉంటాడు ఎందుకు, ఎట్లా స్టార్ట్ చేయాలి ఏమని. సో ఎందుకంటే మా తాత పాత కార్ వచ్చేసి చాలా 10 years బ్యాక్ మోడల్ అనమాట. సో ఈ కార్లో కూర్చున్నప్పుడు కొత్తగా అనిపిస్తుంది అనమాట మా తాతకి. అందుకని అతను అతని స్టాఫ్ మెంబర్ అయితే కూర్చొని ఎట్లా స్టార్ట్ చేయాలి ఏందని అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సో అట్లయితే మనము షోరూమ్ నుంచి అయితే బయటికి తీసుకెళ్లాల్సి వచ్చింది. ప్రైస్ బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళైతే గేట్ పాస్ అనేది ఇస్తారనమాట. ఆ గేట్ పాస్ తీసుకొని ఆడ చూపించి బయటికి అయితే పోవాలన్నమాట, గేట్ పాస్. సో అదేమో తెలియదు, కొత్తగా ఏమో, అప్పుడు దాకా చాలా సేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. సో తర్వాత ఇప్పుడు నా వాయిస్ వస్తుంది సో చూడండి. గైస్, ఫైనల్లీ అయితే మనమైతే కార్ అయితే తీసేసుకున్నాం అనమాట. సో ఫైనలీ కార్ అయితే తీసేసుకున్నాం. మీరు చూసుకోవచ్చు ఎట్లా ఓపెన్ చేసామో. కార్ వచ్చేసి ట్యాగో అన్నమాట, టాటా. సో అమౌంట్ ఎంత అయిందో అంత వీడియో లాస్ట్కి నేను చెప్తానమాట. సో ఇప్పుడైతే నెక్స్ట్ ఏం జరగబోతుందో చూడండి, లైన్లో ఉండండి. సో నెక్స్ట్ ఏం జరగబోతుందో చూపిస్తాను. సో మీరు ఇప్పుడు దాకా ఇంతవరకు ఈ వీడియోలో ఉన్నట్టయితే ప్లీజ్ లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ చాలా ఉపయోగం. సో ఇప్పుడు పోదాం గైజ్, ఏం జరుగుతుందో నెక్స్ట్ చూపిస్తాను. ఇక్కడ కొంచెం డిస్టర్బెన్స్ ఉందన్నమాట, అందుకని నేను నా వాయిస్ ఓవర్ ఇచ్చాను. ఆడ బయట అతను చెప్పిస్తున్నాడు మా తాతకి. చూడొచ్చు ఇంటీరియర్ ఎట్లుందో. సో చూడండి గైస్, నెక్స్ట్ ఇప్పుడు నా వాయిస్ సో లెట్స్ గో గైస్ దుర్గమ్మ గుడికి. తర్వాత అయితే మేమైతే గుడికి అయితే పోయామన్నమాట. గుడికి పోయేసి పూజ చేయించుకొని కారు ఇంకా స్ట్రైట్ మనం ఇంకా సీదా ఇంటికి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఎందుకంటే అప్పుడే టైం వచ్చేసి 8:30 అట్లా అయిపోయింది. మళ్ళీ చీకటి కూడా పడుతుంది, అసలే ఊరికి పోవాలి. అందుకు ఊరు కదా మంది, అందుకని తొందరగా వెళ్ళిపోయాము. సో గైస్, నేను లాస్ట్లో చెప్తానని చెప్పాను కదా, కారు వచ్చేసి టోటల్ 620 పడింది అనమాట. 6,20,000 పడింది అనమాట, 620. సో గైస్, మా తాత అయితే ఈఎంఐలో తీసుకున్నాడు అనమాట. ఎందుకంటే పాత కార్ ఎక్స్చేంజ్ పెట్టి ప్లస్ ఇది ఒక ఈఎంఐ తీసుకున్నాను అనమాట. లైక్ మంత్లీ ఒక 10,000 ఎంతో, నాకు అంత ఐడియా లేదు గైస్, రఫ్గా ఈఎంఐ అయితే తీసుకున్నారనమాట మా తాత వచ్చేసి. సో గైస్, ఇదే అనమాట మన వీడియో వచ్చేసి. గైస్ ప్లీజ్ లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇది చెప్పేసాను అనమాట లాస్ట్కి, ఇంత అవుతుంది చూడండి అని. సో ఇప్పుడు మీ పని ఏమంటే ప్లీజ్ గైస్ లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో తొందరగా కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, కీప్ లవింగ్ మీ, బాయ్.